couldn't protect and I couldn't defend in all the way. Hey guys, welcome back to my YouTube channel. This is Madhu. Welcome back to new video. సో ఇదైతే మన ఫస్ట్ వీడియో ఇట్లా కార్స్ని అంటే వింటేజ్ కార్స్ అయినా లేకపోతే మోడిఫికేషన్ కార్స్ చేయడం అయితే ఇదైతే ఫస్ట్ వీడియో. ఈ కారు నాకు ఎట్లయినా కార్లు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కార్స్ వీడియో తీద్దామని చెప్పి ప్లానింగ్ అయితే చేసిన నేను. సో మన దగ్గర ఉన్న ఇప్పుడే ల్యాన్సర్ కారు, ల్యాన్సర్ నుంచి ఒక జీటీఆర్కి కన్వర్ట్ చేసారు. కేరళ నుంచి వచ్చింది కార్ అయితే ఇది. సో ఇప్పుడైతే దీని గురించి మొత్తం డీటెయిలింగ్ అయితే చెప్తాను నేను. ఈ కారు ఓనర్ అయితే మన దగ్గర ఉన్నాడు, ఆయన పిలుద్దాము. ఆయన ఏ మోడిఫికేషను, ఏ కారు, ఏ మోడలు అవన్నీ చెప్తాడు ఆయన. ఆయన వచ్చినాక ఆయనకు అడుగుదాం. ఆకాష్ వచ్చేసి. సో ఈయననే ఈ కారు ఓనర్ అయితే. ఈ కారు ఏ ఇయర్ అన్నీ అడుగుదాము, ఆయన ఏం చెప్తాడో చూద్దాం. ఈ కారు ఏ ఇయర్? 2000. అంటే దేని కన్వర్ట్ అయింది ఇది? లాన్సర్ మిస్టర్ బిష్ కన్వర్టెడ్ టు జీటీఆర్. దీనికి ఏమేమి మోడిఫికేషన్ చేయించినావు? అడిషనల్ ఏం లేదు, ఫ్రంట్ బంపరు, సైడ్కి వెనకాల స్పాయిలర్, బంపర్, సైలెన్సర్. స్టేజ్ 2 బండి. స్టేజ్ 2? స్టేజ్ 2. అండ్ ఇంకా దీంట్లో ఏమేమి చేయించినావు? ఇంకా అడిషనల్గా ఏం చెప్పలేము. కొత్త సైలెన్సర్ ఉంది బ్యాంకర్ కిట్, అది ఇంకా ఏపీఎలేం. ఒట్లీ ఈవెంట్స్కి పోయేటప్పుడు అది వాడదామని చెప్పి పెట్టాం. ఈ టైర్లు కూడా కొత్త అనుకో. 18 ఇంచెస్ అలా వీల్స్. 18 ఇంచ్ అలా వీల్స్. సో ఇంజన్ గురించి చెప్పినా ఇంతకుముందు ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది? 3,50,000 తిరిగింది ఇంజిన్. సో గాయ్స్ దీని సైడ్ ప్రొఫైల్ అయితే ఇది. అండ్ ఈ కార్ రోడ్ మీద పెట్టేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు దీన్ని చూడాల్సిందే. దీని మెయిన్ అట్రాక్షన్ వచ్చి దీని కలర్, బ్లూ కలర్. కొత్త వచ్చిన వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా లైక్ బటన్ కూడా క్లిక్ చేసేసేయండి. ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇది గ్యాస్ మిస్టిబిషి ఇంజన్ అయితే. అండ్ ఇదైతే ఈ కంపెనీ కార్స్ అయితే ఇప్పుడైతే డిస్కంటిన్యూ అయిపోయినాయి. మనకి ఇంజన్ వచ్చి 1998cc అండ్ పవర్ వచ్చి 85 bhp అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ అయితే అండ్ అట్టనే ఈ ఇంజన్ అయితే స్టేజ్ 2 అయితే ట్యూన్ అయితే అయింది. మన ఫ్రంట్ విషయానికి వస్తే మన ఫ్రంట్లో అయితే జీటీఆర్ లోగో అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి పక్కన అయితే హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. హెడ్ లైట్స్ కింద ఫాగ్ లైట్స్ అయితే లేవు. ఫాగ్ లైట్స్ ప్లేస్లో అయితే మనకి ఇండికేటర్ లైట్స్ అయితే ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా తక్కువ ఉంది. స్పీడ్ బ్రేకర్ మీదకి వెళ్ళి ఫాస్ట్ వెళ్తే కింద బంపర్ అయితే టచ్ అయిపోతుంది. సో గైస్ ఇదైతే ఫ్రంట్ బంపర్ అయితే కిట్ ఇది. దీన్ని చూసారు, లాక్ చేసారు. ఇది తీసేస్తే బంపర్ అయితే కిందికి వచ్చేస్తుంది మ్యాక్సిమము. అండ్ అట్లనే ఈ 18 ఇంచ్ ఎలా ఇది ఎక్స్ట్రా వేయించింది 4 టైర్లు. అండ్ లోపల చూస్తే మనకి బ్రేకింగ్ డిస్క్ బ్రేక్ ఉంది. అంటే సైడ్ ప్రొఫైల్ అయితే ఇట్లా ఉంది. యాంటీనా ఉంది ఇక్కడ, యాంటీనా పెట్టించిండు లుక్ కోసం. సో గైస్ ఇదైతే బ్యాక్ ప్రొఫైల్ అయితే మనకైతే స్పాయిల్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు టైల్ ల్యాంప్స్, ఇండికేటర్ లైట్స్ అయితే కనిపిస్తాయి. కేరళ రిజిస్ట్రేషన్ బండి. నా బ్యాక్ అయితే సైలెన్సర్ కూడా చూడవచ్చు. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మస్తు వస్తుంది, నీకు చూపిస్తాను నెక్స్ట్. సో మన బూట్ అయితే 420 లీటర్స్. ఎందుకంటే ఇప్పుడు సిడన్ లెంత్ ఎక్కువ కాబట్టి బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది వీటికి. బూట్ అయితే ఇంతే. బ్యాక్ కూడా మనకైతే బంపర్ అయితే వేయించింది, బ్యాక్ బంపరు కిట్ ఇది. అది లాక్ వేసి పెట్టేసిండు. కంట్రోల్ అవుతున్నాము. ఈ మనకు లోపలికి వస్తుంటే మొత్తం వింటేజ్ లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే లోపల అయితే ఇంటీరియర్ అయితే ఏం చెప్పిలే. మనకైతే నీ అయితే మంచిగానే ఉంది. అయితే బ్యాక్ 3 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు మంచిగా. దొబ్బు అయితే 2 కూర్చోవచ్చు లా ఉన్న వాళ్ళు అయితే. సో మనం నెక్స్ట్ ఫ్రంట్కి పోదాము. డ్రైవింగ్ సీట్కి అయితే వచ్చేసినాము. ఇది ఫ్రంట్ అయితే ఏం వేపిలేడు, ఓన్లీ స్టీరింగ్ అయితే వేయించిండు, పవర్ స్టీరింగ్. అండ్ దాంతోపాటు సాంగ్స్ అవన్నీ వస్తాయి మంచినే. అండ్ నెక్స్ట్ మన విండో గురించి, ఈ సైడ్కి అయితే విండో ఓన్లీ పవర్ విండో ఉంది. పవర్ విండో మనం అర్థం చేసుకోవాలి. ఇక 2000 కార్ కాబట్టి, 2000 సిరీస్ కార్ కాబట్టి ఇంతే ఉంటుంది. సో మనకైతే కంఫర్ట్ అయితే మంచిగా ఉంది. అడ్జస్ట్మెంట్ అయితే వేరే ఉంటుందంట.
మన నార్మల్ ఉన్న కార్స్ అయితే ఉండదు. ఇదేంటంటే ఇది ప్రెస్ చేస్తే బ్యాక్ వెళ్తుంది. అండ్ ఇదేంటంటే ఇప్పుడు నార్మల్గా మనకు వచ్చిన నార్మల్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అయితే ఇట్లా పైకి అంటే వెళ్తుంది కదా, దీనికైతే ఈడుంది ఇట్లా అంటే పైకి లేస్తుంది, సీటు పైకి లేస్తుంది. సో ఇదేంటంటే మనకు బ్యాక్ ఫ్రంట్. సో దీని సీట్ అడ్జస్ట్మెంట్ అయితే వేరే ఉందంట. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఇందాము స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎగ్జాస్ట్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించిన ఎగ్జాస్ట్ చూద్దాం. ఈ కార్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఫస్ట్ డ్రైవింగ్ అయితే చేయాలి. బయటికి వెళ్ళి చూస్తే ఎంత మజా వస్తుందో డ్రైవింగ్ చేసి కూడా అంత మజా వస్తుంది. ఫస్ట్ అయితే డ్రైవ్ చేసిన తర్వాత అయితే ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ అయితే చేస్తా. సో మనకు ఎగ్జాస్ట్ అయితే మస్తు లౌడ్ వస్తుంది బయట కూడా. పవర్ స్టీరింగ్ చాలా పవర్ ఎక్కువ ఉంది బండి. సో ఇదైతే స్టేజ్ 2 ట్యూన్ అయింది. నాకు తెలిసి ఇది కొడితే 5 to 8 seconds అని 100 వెళ్ళిపోతుంది. సౌండ్ ఇంటర్ నాకైతే మస్తు లౌడ్ వస్తుంది. ఇంకా విండోస్ క్లోజ్ చేసినా హార్డ్ వస్తుంది సౌండ్. ఒకసారి ఆర్పిఎం చూడండి. బండి అయితే ఇట్లా కొట్టేస్తుంది బ్యాక్. వీడియో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. మీ దగ్గర ఇట్లా మాడిఫై అయినా లేకపోతే కస్టమైజ్ కార్ ఉంటే నాకు మెయిల్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. కింద పెడతా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. మీకు వీడియో నాతో కొలాబరేట్ అవ్వాలని ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్.